ఇది వచ్చేసి హీరో గ్లామర్ లేటెస్ట్ మోడల్. సో ఇక్కడ మనకు హైలైట్స్ ఏంటంటే దీనిలో వచ్చేసి ఏంటంటే ఓల్డ్ మోడల్కి వచ్చిన సేమ్ హెడ్లైట్ డోమ్ ఏదైతే హెడ్లైట్ డోమ్ ఇచ్చిండో ఇది ఒక్కటి మాత్రం సేమ్ అలాగే ఉంది. అలాగే ఈవెన్ మడగడు కానీ ఈవెన్ బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే ఒకసారి మాత్రం సేమ్ ఇదంతా ఇంజన్ ఏంటంటే పాత ఇంజన్ అనేది కిందికి అనేది ఉంటుంది. సో ఇది నిలబడ్డ ఇంజన్ ఇచ్చిండు. సో ఇది ఏమైందంటే ఈ వెహికల్లో వచ్చేసి సైడ్ చూసుకుంటే ఇక్కడ నాకు హైలైట్ వచ్చింది ఏంటంటే ఏదైతే కౌల్స్ ఉన్నాయో ఈ కౌల్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ఎందుకంటే పాత మోడల్ గ్లామర్ వచ్చేసి ఏ వెహికల్ పాత గ్లామర్లో చూసుకున్నా ఖచ్చితంగా కౌల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. కానీ ఈ లేటెస్ట్ మోడల్ దానికి మాత్రం చాలా అడ్వాన్స్ ఇచ్చిండు. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈవెన్ కౌల్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది ఏది ఉండదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నాకు ఇది ఒక్కటే ఇందులో హైలైట్ అనిపించింది. సేమ్ కోంబి బ్రేక్ సిస్టమ్. ఒకసారి మనం ఈ బ్రేక్ అనేది ప్రెస్ చేసినప్పుడు వెనుక బ్రేకు మరియు ముందర బ్రేకు సో ఎట్లా పడతా అంటే ఏదైతే ఇక్కడ కేబుల్ ఉందో ఈ కేబుల్ ద్వారా దీనికి లింక్ అయి ఉంటుంది. సో దీని కారణంగా మనం ఒక్కసారి బ్రేక్ ఒత్తితే వెనుక బ్రేక్ అలాగే ముందర బ్రేకు రెండు బ్రేక్స్ ఒకసారి ప్లే అవుతాయి. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ అలాగే దీనిలో హైలైట్స్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ వీల్స్ ఉన్నాయో ఈ వీల్స్లలో వచ్చేసి ట్యూబ్లెస్. అంతకుముందు పాత మోడల్లో వచ్చేసి ఖచ్చితంగా ట్యూబ్ ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ట్యూబ్లెస్ వాడిండు. ఇలా వచ్చేసి ఇంకా హైలైట్ ఏంటంటే డిజిటల్ మీటరు. ఈవెన్ మీకు పాత ఏదైతే గ్లామర్ ఉందో పాత గ్లామర్లో ఇట్లా డిజిటల్ మీటర్ అనేది ఉండదు. సో ఇది లేటెస్ట్ కాబట్టి డిజిటల్ మీటర్ ఇచ్చిండు OBD2. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఇట్లా గుర్తొచ్చిందంటే ఫ్యూయల్ తక్కువ ఉంది అని మనకు మనం చూపించడానికి ఇండికేషన్ ఇది. అలాగే మరొకటి ఏంటంటే దీనిలో హైలైట్ వచ్చేసి నాకు హ్యాండిల్ ఏంటంటే అంతకుముందు స్టీల్ వచ్చు. సో ఇప్పుడు బ్లాక్ ఇచ్చిండు. హ్యాండిల్ కూడా షార్ట్ హ్యాండిల్ ఇచ్చిండు. వచ్చేసి ఇక్కడ హైలైట్ వచ్చేసి ఓన్లీ ఒక హెడ్లైట్ డోమ్ ఒకటి మార్చిండు. అలాగే ఫ్రంట్ మడగడ మార్చిండు అంతే. ఈవెన్ బ్యాక్ సైడ్ ఇక్కడ నుండి చూసుకుంటే మొత్తం మళ్ళీ సేమ్ మీకు ఏదైతే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన వెహికల్ ఉందో సేమ్ వెహికల్. పాత వెహికలే వచ్చింది అని అంటుర్రు, కానీ పాత వెహికల్ కానే కాదు భయ్య. విషయం ఏంటంటే ఒక హెడ్లైట్ డోము ఒక ఫ్రంట్ మడగడు ఇవి రెండు తప్ప మిగతా బండి అసలు విషయం ఏంటంటే నేను బండి స్టార్ట్ చేయలేదు. ఒక్కసారి నేను బండి స్టార్ట్ చేస్తా, ఒకసారి చూడుర్రి. కీ ఆన్ చేసిన ప్రస్తుతానికి వచ్చి బండి గేర్లలో ఉంది. మనం న్యూట్రల్ చేద్దాం. న్యూట్రల్ అయింది. ఇది భయ్య సౌండ్. ఒక్కసారి సౌండ్ వినండి భయ్య. ఫ్రెండ్స్ అలాగే ఇది చూసుకుంటే మాత్రం ఇది i3s. ఇది ఆన్ ఆఫ్ బటన్ కాదు. ఇక్కడ ఏంటంటే ఆన్ ఆఫ్ ఉండేసరికి ఇది ఆన్ ఆఫ్దే కావచ్చు, బండి ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ కావచ్చు అనుకుంటారు. కాదు, ఇది ఏంటంటే i3s గురించి మీకు నేను ప్రత్యేకంగా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను నేను. సో ఇక్కడ మిర్రర్స్ వచ్చేసి మాత్రం ఇవి చాలా డిజైన్ ఇచ్చిండు, చాలా బాగున్నాయి ఇవి. ఫ్రెండ్స్ ఒకసారి నేను కీ అనేది ఆన్ చేసి నేను బండి అనేది స్టార్ట్ చేస్తా. ఎందుకు అంటే స్టార్ట్ చేసినప్పుడు మనం బండి ఆఫ్ అయిద్దో ఆఫ్ కాదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు బండి స్టార్ట్ అయిపోయింది, న్యూట్రల్లో ఉంది. అలాగే ఏదైతే సైడ్ స్టాండ్ ఉందో ఒకసారి సైడ్ స్టాండ్ అనేది వేస్తున్నా. నేను వేసిన బండి అనేది ఆఫ్ కాలేదు. ఎందుకు అని అంటే ఈవెన్ గేర్ వేసినప్పుడు మాత్రమే బండి ఆఫ్ అయింది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈవెన్ నేను ఇక్కడ గేర్ వేస్తున్నా, బండి ఆఫ్ అయిపోయింది. కీ మాత్రం ఆన్లో ఉంది, క్లచ్ కూడా పట్టలేదు. సో ఇప్పుడు గేర్ అనేది తీస్తున్నా. ఇక న్యూట్రల్ అయింది. నేను మళ్ళీ బండి స్టార్ట్ చేసి ఇప్పుడు క్లచ్ పడుతున్నా. క్లచ్ పట్టిన అలాగే సైడ్ స్టాండ్ వేసిన, గేర్ వేసిన, క్లచ్ పట్టిన సైడ్ స్టాండ్ వేసిన, గేర్ అనేది ఆఫ్ అయింది. అంటే మనకు సైడ్ స్టాండ్ ఉన్న బండి మాత్రం ఆన్ అయింది, గేర్ వేసినప్పుడు మాత్రం బండి ఆఫ్ అయిపోద్ది. టోటల్ ఇది భయ్యా గ్లామర్ వచ్చేసి లేటెస్ట్ గ్లామరు రివ్యూ.